గారు మనం ఖచ్చితంగా బీహార్ కోసం కూడా మాట్లాడుకుందాం. బీహార్కి సంబంధించి ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ తలకెత్తుకున్న తర్వాత దేశవ్యాప్తంగా దానికి ఒక ఇష్యూని క్రియేట్ చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది మనం వేచి చూడాలి. అంతకంటే ముందు అంటారు కదా, ముందు మన ఇల్లు చూసుకోవాలని. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన అందరి దృష్టి ఉంది. ఒక ఉప ఎన్నిక అయినప్పటికీ అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు సర్వశక్తులు ఉంటాయి. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా ఇప్పటికి కూడా ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద అటు గలాట వాతావరణం నెలకొని ఉంది. ఏం జరగబోతుంది జూబ్లీకి సంబంధించి మీ అంచనా ఏంటి? ఇప్పుడు అభిప్రాయాలు చాలా ఈక్వల్గా ఈవెన్లీ డివైడెడ్ అన్నట్టుగా ఉంది. తప్పనిసరిగా వీళ్ళకి అనుకూల అంశాలు, అధికార పార్టీ చాలా సందర్భాల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బయటపట్టేస్తుంది, గట్టెక్కుతుంది. అది కాకుండా ఇక్కడ ఏదో మజ్లిస్ మద్దతు కూడా సంపాదించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ పాత్ర వహించని తెలుగుదేశం ఏం చేసిందన్న దాని మీద కూడా చాలా సస్పెన్స్ ఉంది. వీటన్నిటి కారణంగా ఒకటి అధికార పార్టీ గురించి, బీఆర్ఎస్ ఏమో వాళ్ళకి ఇది ఒక అస్తిత్వ సమస్యలాగా దాదాపు ఓడిపోయిన తర్వాత అతి కీలకమైంది. అంతర్గతంగా కూడా సవాళ్ళు ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఎంత లేదన్నా కానీ బీఆర్ఎస్ ఊపు గతంతో పోలిసి కేటీఆర్ మొత్తం భుజాన మీద మోసి ఒక దశలో హరీష్ కూడా కలిశారు కూడా, ఆయనకు వాళ్ళ నాన్నగారు దీనివల్ల వచ్చినా కానీ. అందువల్ల ఇది తప్పకుండా హోరాహోరీ పోరాటమే. పల్స్ అంటున్నారు కదా మీరు ఇందాక, పల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ పల్స్ చూస్తే కొంత మొగ్గు ఉండొచ్చేమో, అధికార పార్టీ గట్ట ఎక్కొచ్చేమో ఇట్లాంటివి చెప్తున్నారు. ఎనివే ఇప్పుడు ఇంకా జోస్యాలు కూడా అవసరం లేదనుకోండి, వస్తాయి కదా. కానీ ఒకటి కదా, నల్లేరు మీద బండిలాగా ఒకటి తీవ్ర వ్యతిరేకత ఉన్న వాతావరణం అయితే కనబడలేదు. హోరాహోరీ పోరాటం జరగడమే ఇక్కడ సిగ్నిఫికెంట్. అంటే తీవ్రమైన భాషలో ఒకరినొకరు తిట్టుకున్నప్పటికీ కూడా ఎన్నిక మటుకు సంకుల సమరంలాగే జరిగింది. అది ముఖ్యంగా కనిపిస్తుంది. బీజేపీ మేమే అధికారంలోకి వస్తామన్న బీజేపీ మూడో స్థానం అని. ఇంకా ఈ విషయంలో అందరూ ఏకీభవించే అంశం ఏంటంటే బీజేపీ దీంట్లో ఉంటుంది. అంతవరకు ఒక ఏకీభావం ఉంది. రైట్. పాపారావు గారు, బీహార్కి సంబంధించి నేను ప్రారంభంలో అన్నట్టుగా ఓటు చోరీ అన్న అంశం అటు బీహార్లో ఉన్న ఇన్సిడెంట్స్ ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. అది దేశవ్యాప్తంగా ఇష్యూ కూడా అయ్యింది. తర్వాత ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీ, అలాగే ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఒక ఇష్యూ అది ఒక పెద్దదైపోయింది. ఇప్పుడు బీహార్కి సంబంధించి మనం చూస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే వాళ్ళ పల్స్ మనం చూస్తున్నప్పుడు కొంత మళ్ళీ తిరిగి ఎన్డీఏకే కొంత ఎడ్జ్ చూపిస్తున్నాయి. మహాగఠబంధన్ కొంత పోటీ ఇచ్చినప్పటికీ ఆర్జేడీకి కొంత మెజార్టీ సీట్లు రావచ్చు, కానీ ఆర్జేడీ మిగతా సీట్ల పొందికలో అంటే మిగతా పక్షాలకి సీట్లు సర్దుబాటు చేయడంలో, సీట్లు ఇవ్వటంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొందన్న చర్చ మరోవైపు కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి సార్? బీహార్లో ఇదే నిజం కాబోతుంది, ఎగ్జిట్ పల్స్ నిజం కాబోతుందా, లేదంటే షాకింగ్ రిజల్ట్స్ ఏమైనా చూడగలమా? అంటే సీట్ల సర్దుబాటు విషయంలో రెండు కూటముల్లోనూ విభేదాలు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరిలోనూ జరిగినాయి, ఒక మహాగఠబంధన్లోనే కాదు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీకు మేజర్ రోల్ ప్లే చేయబోతుంది ఉమెన్ అనేది ఒకటి, తర్వాత మైనారిటీ ఓటు కూడా ఒకటి, బ్యాలెన్స్ని అటు ఇటు చేయగలిగినటువంటి ఓటు. ఉమెన్ ఓటర్స్కి సంబంధించి చూస్తే మామూలుగా అయితే మనకి హిందీ సినిమాల్లో ఒక హీరో షారూఖ్ ఖాన్ అనుకుంటా, ఉమెన్కి అభిమాన హీరో కదా. అట్లాగే నితీష్కున్న ఇదేంటంటే బీహారీ ఉమెన్, వాళ్ళకి మామూలుగా బీహార్ ఉమెన్ ఎక్కువ మంది ఈ లిక్కర్ బ్యాన్ ఆ విషయంలో నితీష్కి అనుకూలం, చాలా అనుకూలం. రెండోదేమో ఆ సైకిల్ ఇవ్వటం, అది ఆడపిల్లలకి, దానివల్ల చాలా బెనిఫిట్ జరిగింది, చాలామంది చదువుకోవడానికి అవకాశాలు పెరిగినాయి. మూడోది ఇప్పుడు ఈ 10,000 రూపాయలు అకౌంట్లో వేయటం అనేది. సో బ్రాండ్ నితీష్ అంటేనే ఉమెన్ గుర్తొచ్చేది, అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు. సో ఉమెన్ రోల్ ఎలా ఉండబోతుంది ఈసారి అనేది చాలా క్రూషియల్. అంటే ఏమవుతుందంటే ఉమెన్ అంటే ఆల్మోస్ట్ మీకు 50%. అసలు ఇంకా గతంలోకిను ఒక 60 ఏళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఉమెన్ ఓటర్స్ మెన్ ఓటర్స్ కంటే 10% తక్కువ ఓట్లు వేసేవాళ్ళు. మొదట 60 సంవత్సరాల పాటు మెన్ ఓటర్స్ పోలైన ఓట్లు 10% ఎక్కువ ఉండే ఉమెన్ ఓటర్స్ కంటే. తర్వాత కాలంలో కొంత ఈవెన్ అవుట్ అయింది, కొంత బ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడేమో ఉమెన్ ఓటర్స్ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఎక్కువ ఉంటుంది మెన్ కంటే. కాబట్టి ఈ ఉమెన్ ఓటర్స్ ఎలా ఉంటారు? ఎందుకంటే మీకు
బీహార్లో ఒక మేజర్ ఇష్యూగా ముందుకు తేబడింది ఏంటంటే మహాగఠబంధన్ కానీ వీళ్ళు తెచ్చింది మైక్రో ఫైనాన్స్ లోన్స్ అని మేజర్ ఇష్యూ. చాలామంది ఆడవాళ్ళు మనకి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా చాలా తీసుకుని గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ మీద పెద్ద పోరాటం జరిగి చాలా ఆత్మహత్యలు పోరాటం, అది భయంకరమైనటువంటి అట్టుడిగిపోయినటువంటి స్థితి, ఆఖరికి బ్యాన్ అయిపోయినటువంటి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వెళ్ళిపోవాల్సిన స్థితి ఆ రోజు వచ్చింది. అట్లాంటి స్థితి ఈరోజు అప్పుల పాలై ఉన్నారు బీహారీ ఉమెన్ అనేది ఒకటి ఇష్యూ వస్తుంది. కాబట్టి అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి చూడాలి. తర్వాత ఇతరత్ర ఇష్యూస్, పైగా ఏంటంటే 10,000 రూపీస్ మీద చాలా మంది ఫోకస్ ఉంది. ఇప్పుడు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని వీళ్ళు అన్నారు, మరి అది ఎంతవరకు వర్కౌట్ అది చూడాలి. అయితే ఇక్కడ 10,000 రూపీస్ ఇవ్వడం విషయంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చారు అప్పుడు, కానీ అది వర్కౌట్ అవ్వాల, ఆయనకి అది వర్కౌట్ అవ్వాల. లాస్ట్ మినిట్ లో ఇచ్చిందని జనాలు, అంటే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి చాలా పోలికలు ఉన్నాయి, గత నుంచి కూడా చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర చాలా అడ్వాన్స్ అయ్యింది, కానీ ఒకప్పుడు 70s 80s దాకా కూడా బీహార్కి ఆంధ్రప్రదేశ్కి చాలా రకాల సిమిలారిటీస్ ఉండేవి థింకింగ్ లో. ఆ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ ఇది ఉంటాం కానీ ఇట్లాంటి థింకింగ్ సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి 10,000ని వాళ్ళు ఎలా చూస్తారు, ఎలక్షన్ ప్లాయ్గా చూస్తారా, లేకపోతే నిజమైన జెన్యూన్ కన్సర్న్ గా చూస్తారా, లేకపోతే ఎట్లా చూస్తారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్. అలాగే జనస్వరాజ్ పార్టీ అనేది ఇది మన ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఎంత ఉందనేది కూడా మనం మాట్లాడదాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. అటు ఇంటెలిజెన్స్తో పాటు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా కొంత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న 10,000కు పైగా మెజార్టీ దక్కే అవకాశం ఉంది అన్న అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా ఉంది. మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, అటు ఇంటెలిజెన్స్ అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గత 4-5 రోజులుగా కొంత ధీమాను వ్యక్తం చేస్తోంది. అలాగే కొంత బీఆర్ఎస్ అటు దొంగ ఓట్లు వేస్తున్నారని, లేదంటే వేరేగా మ్యానిపులేట్ చేస్తున్నారని ఆరోపణలు గత 3 రోజులుగా చేస్తూ వచ్చింది. ఇదే నిజం కాబోతుంది అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పరం అవుతుందని ఒక అంచనాకు వచ్చేవచ్చా? సతీష్, ఖచ్చితంగా. అంటే దేశవ్యాప్తంగా అటు బీహార్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందనే ఆసక్తి చాలా రోజులుగా ఉంది. బీహార్లో కూడా దాదాపు ఇప్పటికీ రిలీజ్ అయిన సర్వే సంస్థలు అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది బీహార్లో. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో జరిగిన ఒకే ఒక ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి మనకు ఒక 4-5 సర్వే సంస్థలు ఇప్పటికే ఆపరేషన్ చాణక్య, నాగన్న సర్వే, పబ్లిక్ పల్స్, సోషల్ పోస్ట్, జనం సాక్షి ఇలాంటి కొన్ని సర్వే సంస్థలు మనకు పంపించిన సమాచారాన్ని బట్టి చూస్తే కూడా అన్ని సంస్థలు కూడా ఏకాభిప్రాయంగా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తుంది. ఒక 3-4 రోజుల క్రితం వరకు టఫ్ ఫైట్ కనిపించింది, కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ కూడా కనిపించింది. అయినప్పటికీ గత 2-3 రోజులుగా మాత్రం పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ముందుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. బీఆర్ఎస్ చాలా చోట్ల, చాలా పోలింగ్ బూతుల్లో కూడా, కొన్ని పోలింగ్ బూతుల్లో మన రిపోర్టర్లు కూడా పరిశీలించారు, కొన్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ కొంత ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన సానుభూతి ఏమైనా వర్కౌట్ అయితే దానివల్ల గౌరవప్రదమైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది తప్పితే పోల్ మేనేజ్మెంట్లో మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది కూడా కొంత అడ్వాంటేజ్గా మారి కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఓటు వేస్తారని భావించే ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించుకోవడంలో సక్సెస్ అయింది. ఇది మొదటి విజయంగా కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళింది. అక్కడక్కడ బీర్లైలయ్య ఎమ్మెల్యే, అదేవిధంగా శంకర్ నాయక్ లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎక్కడా దిగి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళకపోయినా ఆయన కూడా ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్లో అని ఆయన కాన్వాయ్తో వెళ్ళడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు వీళ్ళంతా కూడా పక్కాగా, అంటే తాము గమనిస్తున్నాము అనే ఒక రకమైన ఇండికేషన్ తమ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోగలిగారు, నాయకులకు ఇచ్చుకోగలిగారు, ద్వితీయ శ్రేణి నాయకులకు. దాంతో వాళ్ళంతా పకడ్బందీగా పనిచేశారు. ఇప్పుడు వచ్చిన సర్వే సంస్థల రిపోర్టు కూడా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా దాదాపుగా సరిపోలుతుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత 2-3 గంటలుగా మనం చూస్తున్నాం, ఈవెన్ మాగంటి సునీత అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నేరుగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఆ ప్రెస్ మీట్లో ఆమె అభ్యర్థులైన తననే పోలీసులు అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి యథేచ్ఛగా వెళ్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా పోలింగ్ బూతుల్లోకి వస్తున్నారని కృష్ణానగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షేక్పేటలో లాఠీ చార్జ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది, ఎంఐఎం అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఇవన్నీ అంటే ఈ ఇండికేషన్ ఏంటంటే ఓటమి తప్పదు అని భావించినప్పుడు ఇలాంటి ఇండికేషన్ చాలా సందర్భాల్లో వస్తుంటుంది. అదే అంటే బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్కి కూడా కొంత క్లారిటీ వచ్చినట్లే మనకు కనిపిస్తుంది. సరే అందులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కావచ్చు, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం కావచ్చు, ఉంటే ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. 10 నుంచి 20 వేల మెజార్టీ ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 47%, 45కు పైగా 40% పైగా కాంగ్రెస్ పార్టీకి, అరౌండ్ 40% బీఆర్ఎస్కి దాదాపు అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే రకమైన ఓటింగ్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సతీష్ రైట్. కళ్యాణ్, తెలకపల్లి రావు గారు, మా తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ అందించిన లేటెస్ట్ రిపోర్టు. అలాగే మెజార్టీ సర్వే సంస్థలు అంతకుముందు కరెక్ట్గా 10 రోజులకు ముందు ఒక 2-3 సంస్థలు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ని యాక్యురేట్గా ఇచ్చారన్న కేకే సర్వేతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్ లీడ్లో ఉంది, ఈసారి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ది అంటూ కొంత వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దానిపైన కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేసింది. అంటే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికే ఈ దొంగ సర్వేలని చెప్తున్నారు, ప్రజలు మా వైపే ఉన్నారని. కానీ కంపారిటివ్గా చూస్తే బీఆర్ఎస్ స్టార్టింగ్లో చాలా బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసే లోపే దాదాపు అభ్యర్థి విషయంలో కొంత స్పష్టత తీసుకోవడంతో పాటు ఒక రకంగా నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టేశారు. కానీ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోంది. గత వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది అని అంటున్నారు. అంటే అధికార పార్టీ ఉందన్న అడ్వాంటేజా, లేదంటే బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోయిందా, రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఉందని కేటీఆర్ పదే అన్నారు. రెండోది 3 రోజుల కిందట ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. దీన్ని ఎలా అర్థం చేస్తారు? సతీష్, నా ప్రారంభ వ్యాఖ్యల్లో కూడా నేను చెప్పాను దాదాపు ఇదే పద్ధతిలో. అయితే తప్పకుండా మనం సర్వే ఎగ్జిట్ పోల్ కాబట్టి ఆ జాతీయం మనం ఎలాగో తీసుకుంటాం. కానీ మీరు అన్న చాలా వాటికి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే బలమైన ప్రతిపక్షం ఉంటే, అదే అసలు తెలంగాణ అంటే మేమే అనేవాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొదటి అవకాశంగా ఇది వచ్చినప్పుడు చాలా విరుచుకుపడిన పరిస్థితి కదా. మరి అదంతా చూసినప్పుడు పైగా సీటు వాళ్ళది. మీరు అన్న సానుభూతి, అభ్యర్థి చనిపోవడం, ఆయన వరుసగా 3 సార్లు గెలిచిన అభ్యర్థి కావటం మీరు గమనిస్తే గత 2 సార్లు కూడా 16,000 తేడాతో దాదాపు గెలుస్తూ వచ్చారు. మజ్లిస్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ వచ్చింది ఈ మధ్యలో. కాబట్టి ఈ ఓట్లు ఇవన్నీ కనుక మనం లెక్కేసుకుంటే పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓటర్లు వివిధ తరగతులను చేసుకుంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా నేను చెప్పినట్టుగా ఈయన బేసిక్గా తెలుగుదేశం, ఆ సామాజిక నేపథ్యం ఇదంతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అని చివరిలో బండి సంజయ్ అనడం మినహాయిస్తే తెలుగుదేశం గుంభనగా ఉండిపోయింది. సైలెంట్ స్ట్రాటజిస్ట్ ఇక్కడ ఎవరంటే ఈ మొత్తంలో ఒకటి ఉంది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశానికి మధ్యలో ఏం పెద్దగా సమస్య లేదు. రెండవది మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిటీలో బీజేపీ కనుక బీఆర్ఎస్ కనుక వస్తే ఏమవుతుందన్న ఆలోచన కూడా బలంగా ఉంది. సో ఇలాంటి అనేక కారణాల వల్ల పార్టీలని కాదు ప్రజల్లో బీఆర్ఎస్ ఏమైనా క్రెడిబిలిటీ అదనంగా పెంచుకుందా, పలానా అంశం మీద తీవ్రంగా ఉందా అనే ఒక ఏమన్నా వచ్చిందంటే పెద్దగా కనబడదు. నెక్స్ట్ కవిత, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్లో ఏం చెప్పారో కవిత అదే చెప్పారు తను ప్రెస్తో కలిసినప్పుడు. సో ఒక విధంగా కొంత డిఫెన్స్లో నుంచే కేటీఆర్ పడబిగువని తను చేయగలిగింది చాలా చేశారు. అదే సమయంలో ఆయనకు ఇతరులకు మధ్యలో హోరాహోరీ నడిచింది. అందువల్ల కేవలం మాటల జోరు అనేది సరిపోదు అనేది ఒకటి వచ్చింది. విధానపరంగా చూస్తే అనేక విమర్శలు, ఆరోపణలు, విచారణలు ఇట్లాంటివి కూడా వస్తూ వచ్చాయి. అందువల్ల బీఆర్ఎస్కి చాలా కీలకమైంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఒక సీట్తో ఏమవ్వదు, కానీ బీఆర్ఎస్ ఇది గెలుచుకుంటే ఇంకా ఫలితం రాలేదు, వాళ్ళకి చాలా ఊపు కాకుండా దెబ్బతింటే మళ్ళీ కోలుకోవటం అని ఇప్పుడు మన ఇందాక కళ్యాణ్ చెప్తున్నది, లేదా మన ఏజెంట్ మన ప్రతినిధి చెప్తుంది చూస్తే ఏజెంట్లు కూడా అనేక చోట్ల లేరని. సరే, సహజంగా దొంగ ఓట్లు వేసారు ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఓడిపోయే వాళ్ళు చేస్తారని మామూలుగా పాపులర్గా అనుకుని ఉంటారు, చేయొచ్చు అదర్వైజ్ కూడా. కానీ ఇక్కడ మటుకు మధ్యాహ్నం నుంచి నేను చూస్తున్నా మీడియా గోష్ఠి దగ్గర నుంచి. అందువల్ల అసలు ఇంకా ఒక ప్రాథమికమైన విషయం చెప్తా, రౌడీ వర్సెస్ లేడీ ఏంటండి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వర్సెస్ కేసీఆర్ అద్భుత పాలన అని చెప్పాల్సింది పోయి రౌడీ వర్సెస్ లేడీ అని పోనీ అది కూడా తీసుకుంటే ఆ కుటుంబానికి సంబంధించి కూడా అది ఒక బహిరంగ చాలా దురదృష్టకరం, మనం ఎప్పుడు చూడం. అందువల్ల అనేక అననుకూల పరిస్థితులు అయితే
ఇవి స్వయంకృతాలుగానే ఎక్కువగా కనబడతాయి. వాళ్ళు పార్టీని కాస్త కాయకల్ప చికిత్స చేసుకొని దిద్దుకుంటారా లేదా, ప్రజలకేసి చూస్తారా లేదా, మూడో భాగస్వామి గురించి అసలు మాట్లాడరు. అవును, బీజేపీ పట్ల వైఖరి ఏంటనే దాదాపు ఏదో లాంఛనంగా ఒకటి అలా తప్ప. సో ఇవన్నీ నేను అనుకుంటాను. బీహార్ గురించి మీరు ఇందాక పెట్టారు కదా, గత కొద్ది రోజులుగా బీహార్లో నితీష్ కుమార్ మళ్ళీ రాబోతున్నాడని, రెండో దశ తర్వాత ఇది ఒక భారీ ఎత్తున ఇది ఒకటి వచ్చింది. ఇంకోటి మనం చెప్పాలంటే సర్ర అనేది మొదలుపెట్టిందే బీహార్లో, కాబట్టి ఆ రోజు నుంచి ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ఒకటి కూడా ఉంది. అయినా ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది కాబట్టి ఏమన్నా మహాగఠబంధన్ గట్టెక్కుతుందని ఆశ ఉండొచ్చు. కానీ బట్ జాతీయ స్థాయిలో మీడియా కానీ రాజకీయ పండితులు కానీ రైట్ ఆఫ్ చేసి మళ్ళీ నితీష్ రాబోతున్నాడు అనేది దాదాపు ఇప్పుడు చెప్పిన ఫిగర్సే ఇది వరకు కూడా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ దాదాపు 2 చోట్ల స్టేటస్గా ఉన్నట్టు భావించాలి అంతే కదా. ఇక్కడ కాంగ్రెస్ గెలవటం అంటే అధికార పార్టీలు చూపిస్తున్నారు, మొగ్గు చూపిస్తూ. ఇంకా ప్రణయ్ రాయ్ వేసిన లెక్క ప్రకారం యాంటీ ఇన్కంబెన్సీ ఎలా ఉంటుందని చెప్తే బీహార్లో యాంటీ ఇన్కంబెన్సీ చాలా తక్కువగా ఉంది. గత ఆంధ్రప్రదేశ్ మహిళల ఓట్లు, అదే మహిళల ఓట్లు, యువత ఓట్లు, ఎంవై అంటే అది వరకు ముస్లిం యాదవ్ అంటే ఇప్పుడు మహిళ అండ్ యువత అని దాన్ని కొంచెం సవరించారు. ఇవన్నీ కూడా కారణాలు అయిండొచ్చు. కానీ బట్ ఇంకొకటి కూడా చెప్పారు, ఏమన్నారంటే తేజస్వి యాదవ్ ఇన్ 2025 ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హి వాజ్ ఇన్ 2020. అదొక అప్పుడున్న స్ట్రాంగ్ గా లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు కలిసి రావడం దీనంతటి వల్ల. రైట్, మీరు ఇందాక అన్నట్టు పాపారావు గారు అన్నట్టుగా ముస్లిం ఓటర్లు 17.7% ఉన్నాయి, యాదవ సామాజిక వర్గం 14. అంటే ఈ 32 స్ట్రాంగ్ గా మాకు వస్తాయని అంచనాలను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు మహిళా ఓట్ల కంటే అన్నారు. ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, బీహార్కి సంబంధించి హోరాహోరీ పోరు జరిగింది. తేజస్వి యాదవ్ కూడా కొంత బలమైన హామీలే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాల్సిన కొన్ని చెప్పింది. ఏమి ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు? బీహార్ ఫలితం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఉండబోతుందా, లేదంటే కొంత నెక్ టు నెక్ ఉండే వాతావరణం ఉందా? ఇప్పుడు కూడా నేను కొద్దిగా టైట్గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 3-4 పార్టీలు పోటీ చేశారు, ముఖ్యంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా చెప్పడం కష్టం. చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి మనం. ఇదంత ఇదే కరెక్ట్ రిజల్ట్గా అయితే, మన ఎగ్జిట్ పోల్ వచ్చినట్టుగా అయితే చాలా ఇండియా అలయన్స్ చాలా ఆలోచించుకోవాలి. ఎలా ఎలక్షన్స్ చేయాలి? హడావిడి చేసేస్తే సరిపడుతుందా? ఓట్ చోరీ అన్నారు, ఇది 3 కోటి ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ కొంచెం మెచ్యూర్గా ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక అందరూ అనేది ఏంటంటే నితీష్ కుమార్ 10,000 రూపాయలు ఇస్తే ఓట్లు వేసాడు. చాలా మంది ముఖ్యమంత్రులు అలాగే లాస్ట్ మినిట్ ఇస్తే ఇవ్వలేదంటే నితీష్ కుమార్కి క్రెడిబిలిటీ ఉన్నది, పెద్ద క్రెడిబిలిటీ ఉన్నది ఆయనకి. ఇప్పుడు కూడా 20 years ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక ఏమంటారు డైనస్టీస్ లేవు, కరప్షన్ ఛార్జెస్ లేవు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాడు, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ కనపడ్డు, ఇవన్నీ ఉన్నాయి. నితీష్ కుమార్ ఆయనకు ఉన్న బ్యాక్గ్రౌండ్తో అన్ని ప్రిజర్వ్ చేసుకున్నాడు. చాలామంది అంటున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఆయన మీద లేదు అని అన్నారు. సో ఇది కనుక కరెక్ట్ అవుతే మొత్తానికి నేషనల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తాయి, చాలా పెద్ద ఇంపాక్ట్. ఈ రోజుకి 25 నుంచి 30 హెలికాప్టర్స్ తిరిగే పట్నా ఎయిర్పోర్ట్ నుంచి, 12 నుంచి 20 చార్టర్డ్ ఫ్లైట్స్. ఆఫ్టర్ ఆల్ బీహార్ ఎంత రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే కొద్దిగా పెద్ద. అంత తిరిగారు పాలిటీషియన్స్, అంత సొమ్ము వచ్చింది, తిరిగారు. ప్రశాంత్ కిషోర్ కూడా చాలా డ్యామేజ్ చేసేది అందరినీ, ఇలా చెప్పి ఇలా ఖర్చులు. సో నేషనల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తాయి. ఇది కరెక్ట్ అయితే నేను ఇంకా టైట్ గా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఇది కొద్దిగా లాప్ సైడెడ్ గా నాకు కనపడుతుంది, అంత సింపుల్ కాదు. తర్వాత మీరు అన్నారు 32% ముస్లిమ్స్ యాదవ్స్ ఉన్నారు కదా, అంటే యాదవ్స్ రోజుకి కాస్ట్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. అక్కడ కాస్ట్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఒకనప్పుడు అలా 80% 70% యాదవ్స్ లాలు వేసేవారు, కొంతమంది ఇట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్రంట్స్ కలిపి 243 సీట్లలో 80-90 మంది యాదవ్లకు ఇచ్చారు, ఇద్దరు కలిపి. అంటే 90 సీట్స్లో స్ట్రాంగ్ యాదవ్ క్యాండిడేట్స్ ఉన్నట్లెక్కే కదా. 90 సీట్స్
సో ఇంక యాదవ్ ఫీలింగ్ ఏముంటుంది, ఇద్దరు ఇచ్చారు, ఈక్వల్ గా ఇచ్చారు. సో అదొకటి. కాస్టిజం జనరల్ గా కొంతమంది అనుకున్నట్టుగా పెరగట్లేదు, తగ్గిపోతుంది. ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ కాస్ట్ అవని, సోషల్ మొబిలిటీ, ఇవన్నీ జరిగినాయి కదా, చాలా జరిగినాయి. కొంతమంది అనుకుంటున్నారు కులాల మీద ఏదో పెట్టేస్తే అయిపోతుంది, ఈ కులం వేస్తుంది, ఆ కులం వేస్తుంది, అది కొద్దిగా తప్పు రీజనింగ్ గా నేను భావిస్తున్నాను. తప్పు రీజనింగ్ అది. తర్వాత చూడాలి ఈ ఓట్ చోరీ, ఇది కరెక్ట్ అయితే ఓట్ చోరీ ఈ చోరీ పని చేయలేదు కదా. మాట్లాడదాం. పని చేసే ఈ ఫలితం వచ్చిందేమో ఎందుకు అనుకోకూడదు, పని చేయలేదు అని రైట్ ఆఫ్ చేసే బదులు పని చేసే ఇలా వచ్చిందని కూడా అనుకోవచ్చు. చూద్దాం, అంటే బలంగానే వాళ్ళు తీసుకున్నారు. మహాగఠబంధన్ నిజంగా అంటే కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తా సతీష్, మనం ఒక డైరెక్షన్ వదులుతాం. సుశాసన్ బాబు, నితీష్ కుమార్ అనే 18 బ్రిడ్జీలు కొట్టుకుపోయాయండి. 18 బ్రిడ్జీలు ఉన్న ఫలానా కొట్టుకుపోయాయి. సుశాసన్ బాబు వేదిక మీద వీళ్ళ ఇంజనీర్లను పట్టుకొని నమస్కారాలు చేస్తుంటే జనం ఆశ్చర్యపోయారు. కాబట్టి అయినా వాటర్లను ఆకట్టుకోగలిగారు కదా. అదే అదే అనేక అంశాలు కలిసి రావచ్చు అందులో. వేరే విషయం కానీ ఒకరిదేమో జంగిల్ రాజ్ అని, ఒకరేమో సుశాసన్ అని. అసలు 20 ఏళ్ళ నుంచి పాలనే లేని వాడిది జంగిల్ రాజ్ అయితే ఇంకోటి ఏముంది. కాబట్టి రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే సమస్య. కానీ టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా ఒక నేరేటివ్ వదిలి రెండో వైపు చూడకపోతే కష్టం అంటున్నాను. ఓకే, రైట్. పాపారావు గారు, ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ కోసం బాగా చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అది జయాలని ప్రభావితం చేస్తుందని. ఇప్పుడైతే ఆ వాతావరణం కొంత ఎగ్జిట్ పోల్ చూస్తున్నప్పుడు కనిపించడం లేదు. మీ అంచనా ఏంటి? అంటే ప్రశాంత్ కిషోర్ ఎవరు ఓట్లు జీలుస్తారో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఆయన ఎవరు ఓట్లు జీలుస్తారనేది, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన యాంటీ గవర్నమెంట్ ఓట్లు జీల్చుకుంటాడు అనేది లెక్క. అయితే అది అలాగే కాదు, ఎందుకంటే నితీష్ తాలూకు కాన్స్టిట్యుయెన్సీయే ఉమెన్, అది ప్రశాంత్ కిషోర్ కూడా అదే అప్పీల్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. ప్రశాంత్ కిషోర్ అప్పీల్ కూడా ఉమెన్లోనే ఉంది. కాబట్టి నితీష్ ఓట్లు, ఆ జేడీయూ ఓట్లు, ఎన్డీఏ ఓట్లు కూడా చీలుస్తాడు ఈయన. కాబట్టి ఎవరి ఓట్లు ఎక్కువ చీలుస్తాడు, ఆ 8 to 12% ఏదో అంచనా ఉంది కదా ఆయనకు వస్తాయనేది. దానిలో ఎవరి ఓట్లు ఎటు నుంచి ఎక్కువ చీల్చుకుంటాడు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఓవరాల్గా మీకు 4 లక్షల ఓట్లే పెరిగినాయి ఈసారి మొత్తం. ఓవరాల్గా లాస్ట్ 2020 ఎలక్షన్కి అదనంగా యాడ్ అయిన ఓట్లు 4 లక్షలే మొత్తం ఎలక్టరల్ రోల్స్లో. కాకపోతే పోలైన ఓట్లు అదనంగా ఫస్ట్ ఫేజ్లో అనుకుంటా, 2 ఫేజ్లు కలిపి ఇప్పుడు దాకాను 38 లక్షలు అదనంగా పోలైనాయి. లాస్ట్ టైం కంటే అదనంగా పోలైని ఓట్లు పెరిగింది మాత్రం 4 లక్షలు. అంటే లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ పోలింగ్ జరిగింది. దానిలో ఉమెన్ 20 lakhs అదనంగా ఓటేశారు, 18 lakhs మెన్ ఓటేశారు. సో ఉమెన్ బాగా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు యాదవులు ముస్లిం అని చెప్పి ఇందాక కరెక్ట్, అది మన పుల్లారావు గారు చెప్పింది కరెక్ట్. అది నేను అనుకోవటం ఏంటంటే కులాల ప్రకారం లేదు, అది కులాల ప్రకారం వీళ్ళు అంచనాలు వేసుకుంటాం తప్పితే ఆ ఫ్యాక్టర్ చాలా మారిపోయింది. యాదవులు ముస్లింలు అంటున్నాం మనం, అది ఆర్జేడీ కాన్స్టిట్యుయెన్సీ అంటున్నాం. కానీ యాదవులు ముస్లింలో కూడా ఉమెన్ ఉన్నారు కదా, మళ్ళీ ఉమెన్ వాళ్ళలో కూడా 50% ఉమెన్ ఉన్నారు కదా. అంటే మహాగఠబంధన్లో చేరటానికి అజదుద్దీన్ ఓవైసీ అప్పీల్ చేశారు, తేజస్వి యాదవ్ను కూడా కలిశారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకవేళ కలిసి ఉంటే ఇంపాక్ట్ ఉండేదా? ఎందుకంటే గత ఎన్నికల్లో ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి, ఈసారి 8 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, అలాగే 17 నియోజకవర్గాలు కొంత ఇంపాక్ట్ ఉందన్నది కొన్ని సంస్థలు అంచనా. అంటే ఎంఐఎంకి సంబంధించిన వరకు బికేమ్ వెరీ అన్పాపులర్ విత్ యాంటీ బీజేపీ సెక్షన్లో, యాంటీ బీజేపీని ఓడించాలనే సెక్షన్లో. ఇంకా ముస్లిమ్స్లో ఎక్కువ బలంగా కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఎంఐఎం పట్ల విశ్వాసం సడలిపోయింది. వాళ్ళు ఎంఐఎం నమ్మటం. ఆ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్లో ఎంఐఎం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు పార్టీలోంచి. ఎందుకంటే ఓట్లు చేర్చడానికి ఈ పార్టీ పనిచేస్తుంది అనే దాని మీద ఉంది. అది ఆ అపవాదు ఇప్పుడు ఏంటంటే ఇండియా కూటమిలో నేను కలుస్తానంటం ద్వారా అపవాదుని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇండియా కూటమిలో కలుస్తానంటే యాంటీ బీజేపీ ఓట్లు ఇటు మీకు పోలింగ్ చేయిస్తాను, నేనేమీ చేర్చడానికి రాలేదని చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్పితే వీళ్ళు ఎందుకు తిరస్కరించారో మనకు తెలియదు. కాబట్టి లోతుగా తేజస్వి యాదవ్ కానీ ఆర్జేడీ కానీ వీళ్ళతో కూటమి ఎందుకు తిరస్కరించారో తెలియదు. కాబట్టి అదేదో కొంచెం పాత బ్లేమ్ పోగొట్టుకోవడానికి పనికి వస్తుంది తప్పితే ఓవరాల్గా పెద్దగా ఎంఐఎం ఇక్కడే క్రెడిబిలిటీ పోయింది. లోకల్గా హైదరాబాద్లో బేస్ కదా, హైదరాబాద్లోనే క్రెడిబిలిటీ లేదు ఎంఐఎంకి. ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నా కానీ ముస్లిం ఓటు ఇవాళకైనా నేను చెబుతున్నా, జూబ్లీహిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే అది వేరే విషయం గెలవచ్చు కానీ ముస్లిమ్స్లో మాత్రం బాగా నిత్య నిలువ చీలికుంది.
వాళ్ళలో చాలా మంది టీఆర్ఎస్ ఓటేసే పరిస్థితి ఉంది. నేను కూడా కొంతమందితో మాట్లాడినా టీఆర్ఎస్కి ఎక్కువ మంది కూడా అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఎంఐఎం రోల్ చాలా తగ్గిపోయింది అన్ని చోట్ల, వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ తగ్గింది. కాంగ్రెస్ గెలిస్తే మెజార్టీ ఫ్యాక్టర్ ముస్లిం మైనార్టీ ఓటే అని అంటున్నారు కదా, కానీ అంత అది ఉండదంటారా జూబ్లీకి సంబంధించి? నేను ఒకటే చూస్తున్నాను ఇక్కడ, నేను ఒక్కటే విషయం, దాని విషయాలు నేను ఇందాకంటే మాట్లాడలేదు కాబట్టి జూబ్లీ సెలక్షన్ లో ఇందాక నేను ఆటోలో వస్తా కూడా నేను ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఆటోలో ఆ అబ్బాయితో మాట్లాడా. జూబ్లీస్ లో ఏంటంటే ఆ క్యాండిడేట్ విషయంలో వీళ్ళు లేడీ వర్సెస్ రౌడీ అని ఏదో మాట్లాడారు, కానీ నేను మొదటి నుంచి చెబుతుంది ఒకటి, ఎవరితోనైనా పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా అతన్ని రౌడీ అని మీరు ప్రొజెక్ట్ చేస్తే నష్టపోతారు. ఎందుకంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ అనే వ్యక్తికి చాలా పలుకుబడి ఉంది. ఇందాక నేను ఆటో ఎక్కినప్పుడు ఆటో అతను అడిగితే అతను ఎవరో నేను చెప్పను కాబట్టి పర్వాలేదు, అతను టీఆర్ఎస్ కే ఓటేస్తానని చెప్పాడు. కానీ అతను రౌడీ కాదండి నవీన్ యాదవ్, అది తప్పు అని మాత్రం అతను మాట్లాడాడు. అతను అది మాట్లాడకూడదు, అది తప్పు, అతను మంచోడు, బాగానే సాయం చేస్తాడు. అది వ్యక్తిగతంగా అతనికి చాలా ఇమేజ్ ఉంది, అతనికి చాలా ఇమేజ్ ఉంది. దాని మీద అతను రౌడీ అని ఫోకస్ చేయడం ద్వారా అతనికి కన్సాలిడేట్ అయింది, యూత్ లో కానీ వీళ్ళలో కానీ అతనికి కొంత కన్సాలిడేట్ అయింది. కోపం వస్తుంది కదా, వాళ్ళు అభిమానించే ఒక మనిషిని మనం రౌడీ అనిపించేస్తున్నాం. అదొకటి ఆ వ్యక్తి కాకుంటే మైనస్ ఫ్యాక్టర్ కూడా చెప్పాడు ఆటో అతనే చెప్పిన మైనస్ ఫ్యాక్టర్. నా ఉద్దేశం కూడా అది. ఓకే, రేవంత్ రెడ్డి మైనస్ సార్, కాంగ్రెస్ కూడా అక్కడ చెడ్డది కాదు, రేవంత్ రెడ్డి మైనస్ అన్నాడు. కాబట్టి ఏంటంటే ఈరోజు నవీన్ యాదవ్ ఫ్యాక్టరు వల్ల అది సర్వే అవుతుంది, కానీ ఇక్కడ ఇంకో క్యాండిడేట్ అయితే చాలా కష్టం అయ్యేదని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా. సరే గెలుస్తారా గెలవరా అనేది చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి. నాకు ఇందాక కూడా నేను నిన్న కూడా ఒక సర్వే చేసిన వాళ్ళతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 4వ తారీఖు నేను సర్వే ఇచ్చానని ఒక సంస్థ చెప్పింది. అతను 4వ తారీఖు నేను సర్వే ఇచ్చాను, ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ గెలుస్తుందనే సర్వే ఇచ్చాను, కానీ 6వ తారీఖు నుంచి పరిస్థితి మారింది. ఇందా కూడా మన కృష్ణ చెప్పారు కదా, కళ్యాణ్ చెప్పారు, అది కూడా అది కరెక్ట్. 6వ తారీఖు తర్వాత పరిస్థితి మారింది. ఎందుకంటే టీఆర్ఎస్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నారు, బ్రహ్మాండంగా ఇది ప్యాషన్స్ వస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఆ పార్టీకి నిర్మాణం లేదు, అది గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకుని మొబిలైజ్ చేసుకుని ఇది లేనప్పుడు అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అక్కడ. సతీష్ కంటిన్యూషన్ ఏమంటే గ్రౌండ్ లెవెల్లో లేకపోవడానికి బీఆర్ఎస్ ఏమన్నా అల్లాటప్ప పార్టీ కాదే. తెలంగాణ వాదానికి నేనే ప్రతినిధిని, ఇదంతా మొన్న రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో తెలంగాణ ఆత్మను చంపేశాడు అని పెద్ద మాట కేసీఆర్ అంటే కూడా ఏమీ బీఆర్ఎస్ నుంచి అదేమీ పెద్ద రియాక్షన్ లేదు. వారు అన్నట్టుగా అభ్యర్థిని సెలెక్ట్ చేసేది ఆ పార్టీయే కదా, ఆ పార్టీకి నాయకత్వం వహించేది ఇదంతా చేసేది వాళ్లే కదా. కాబట్టి ఆ పార్టీకి ఉండే ప్లస్లు ఏమో దానికి ఉన్నాయని భావించాలి. ఇంకొక విషయం మనకు వివరణ చెప్పగలిపోయిందా, పుల్లారావు కూడా అన్నారు, మీరు యాదవులన్నా దళితులన్నా లేదా ముస్లింలన్నా వాళ్ళ సామాజిక కోణంలో మాట్లాడడం తప్పితే వాళ్ళని ఒక కులం కోణం నుంచి మనం మాట్లాడడం కాదు. ఆ తరగతుల యొక్క ఆకాంక్షలు, ఆ తరగతుల యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ తరగతుల యొక్క ఎందుకు వెనకబడిన వాళ్ళు అంటారు. నిజానికి ఎవరు వెనకబడతారు? వెనక్కు నెట్టబడిన వాళ్ళు ఉంటారు. వెనకబడిన వాళ్ళు ఎందుకు ఉంటారు? అసలు మీరు ఎందుకు వెనకబడతారు? ఎవరు వెనక్కు నెడతారు? కాబట్టి వాళ్ళు అంటే ఆర్జేడీ అంటే మహాగఠబంధన్ అయితే కొంచెం ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళని అంటే అదే సమాన స్థాయిలో కేవలం ఈ రాజపుత్రులు భూమిహరలు వాళ్ళకే వీళ్ళు టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కన్సాలిడేషన్ ఉమెన్ మీద నితీష్ కుమార్ పెడితే అందుకే చివరి దశలో కూడా ఆయన ఉమెన్ కి ఏదో ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి జరిగింది అది. అయితే మీరు సర్ని ఎక్కడి నుంచి తీసేస్తారు? 67 లక్షల ఓట్లు తీసేశారు. దీనివల్ల మొత్తం మీరు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రశాంత్ కిషోర్ ఆ మాట అన్నాడు, వలస కార్మికులకు ఓట్లు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు, వాళ్ళే చాలా కీలకం అవుతారు దీంట్లో అన్నారు. వలస కార్మికులను దేనిగా చూస్తారు మీరు? ఒక కులంగా చూస్తారా? ఒక దీనిగా చూస్తారా? ఇవన్నీ ఆర్థిక సామాజిక అంశాలు తప్ప వాళ్ళు ఆ కులాలకు సంబంధించిన లేదా కుల ముద్ర సమస్య కాదు ఇక్కడ. పుల్లారావు గారు, అంటే బీహార్ ఫలితం తిరిగి ఎన్డీఏ కనుక నిలబెట్టుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? కదా తెలిసి చెప్తానే ఇంపాక్ట్ ఉంటుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఈజీ అయిపోతాయి. ఎందుకంటే తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసారు ఇక్కడ గెలిచేస్తున్నామని. ఆ ఫార్ములా మీద సోషల్ మీడియా మీద మీడియాలో హడావిడి చేశారు, టూ మచ్ చేశారు. నా వ్యూ ఎప్పుడు ఆపోజిషన్ అంత హడావిడి చేస్తే ఉన్న గవర్నమెంట్లో 2 చోట్ల ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా డబుల్ హడావిడాలు చేశారు, అన్ని జాగ్రత్త పడ్డారు. అందువల్ల ఇది చాలా ఇంపాక్ట్ వస్తుంది బీజేపీకి. అంటే అది మంచిదా చెడ్డదా అది వేరే విషయం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఆర్థిక పాలసీలు సరిగ్గా లేవు, మార్చుకోవాలంతా అది మార్చుకోరు, ఇదే బాగున్నది అనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక వ్యాలిడేషన్, ఇది బాగా చేసామని అందరూ ఒప్పుకున్నారు కదా అంటారు. కానీ ఇది సెట్ బ్యాక్ మాత్రం అవుతుంది. అక్కడ మిత్రుడు తెలకపల్లి గారు ఉన్నారు, అది అగ్రీ అవ్వకపోవచ్చు, కానీ ఇట్స్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా అలయన్స్ స్ట్రాటజీస్ కి.
ఆ లోకల్ గా లాలూ అగ్రి ప్రసాద్ కాకపోవడం ఏం లేదు సార్. సెట్బ్యాకే దాంట్లో ఏముంది, కారణాలు ఏంటి అనేది ఒక విషయం Automatic తప్ప setback. ఇంకోటి But ఏమో anyway, తుది ఫలితం కూడా ఇది ఉండదు. మీరు అడిగిన ప్రశ్న అన్ని చోట్ల ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది బీజేపీ ఏదో ఓడిపోతున్నారు అది కొంచెం అది కాంగ్రెస్ పార్టీ కూడా ఓ పని చేసింది. తేజస్వి యాదవ్ డిక్లేర్ చేయొద్దు అన్నది సీఎం క్యాండిడేట్ గా. సరిపడ్డు బీహార్ లో అతను ఇమేజ్ చాలదు అది చెప్తే వినలేదు మాట. మీరు చూశారు కదా, హడావుడి ఆఖరి ఫోర్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ నిర్ణయం అది. మనం ఆగుదాం, మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటాడు, పెద్ద మనిషి ఉంటాడు, అలా బీహార్లో వెళ్ళాలి. అదే నిజమైతే నితీష్ కుమార్ ను ప్రకటించలేదు కదా చివరి వరకు బీజేపీ. రెండో అదే దశకు నితీష్ ముందే కుమార్ ప్రకటించారు. చాలా వరకు అతనే మా ఇంత నాయకుడు, నితీష్ కుమార్ అతనే ఫేస్ మా అంతా ఆయనగా నాయకుడు. వచ్చింది అనుకుంటూ అతనే అయినప్పటికీ ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఆయన అతనే పరిపాలన మా చూశారు నాయకుడు. కాబట్టి అదొక అడ్వాంటేజ్ పాయింట్. అందుకనే అంటే నితీష్ వచ్చారు. కుమార్ పెడితే తప్ప కొంచెం కుదరదన్న పరిస్థితి లేదు. వచ్చింది ఇక్కడ. అవును. కాబట్టి ఆలోచించుకునేది ఏంటంటే తేజస్వి యాదవ్ అతని మీద ఇది కరెక్ట్ అయితే నేను ఇంకా టైట్ గా ఉంటుంది అనుకుంటున్నా. ఎలక్షన్ తేజస్వి యాదవ్ సూటబుల్ కాదు అక్కడ ప్రజల వ్యూలో అని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏమిటంటే అతను చేయలేదు కదా, ఫోర్స్ చేశారు కదా ఆఖరికి చెప్పాలని. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుభవంతో కొద్దిగా కరెక్ట్ స్టెప్ తీసుకున్నారేమో అనుకుంటా అంతవరకు. తర్వాత మిగతాది టూ మచ్ నాయిస్ ఉపయోగపడదు. ఎలక్షన్స్ లో పెద్ద ఇష్యూస్ రేస్ చేస్తే పని చేయదు అది మాత్రం స్టేట్ ఎలక్షన్స్ దాంట్లో చూడాలి. తర్వాత నితీష్ కుమార్కి అన్ని ఎన్ని చెప్పినా అతనికి ఇమేజ్ ఉన్నది, క్రెడిబిలిటీ ఉన్నది. బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి, మనిషి ప్రొబేషన్ పెట్టాను. విషయం చెప్తున్నా, ప్రొబేషన్ ఎంతమంది తీయమన్నా తీయలేదు. తప్పకుండా అది ఆడోళ్ళకు సెంటిమెంట్ కదా, ఎవరు తాగేస్తున్నారు, ఇది సీట్ దొరికింది అది వేరే విషయం. సో అతని ఇమేజ్ కూడా దీన్ని బట్టి బెనిఫిట్ అయింది. మనకి ఏదో చేస్తారు. చేంజ్ అంటే నితీష్ కుమారే అంటున్నారు. 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తే మార్పు అంటున్నారు. అతనే మార్పు తీసుకొస్తాడు, వీళ్ళు ఎవరు చాలరు. అంటే పుల్లారావు గారు ఇప్పుడు నితీష్ కుమార్ అంటే హెల్త్ పరంగా ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా లేరు. అంటే రేపొద్దున్న ప్రభుత్వాన్ని లీడ్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుందా ఉండదా అన్న చర్చ కొంత బలంగా జరుగుతోంది. కొంత ఆయన చూసినప్పుడు కూడా కొంత అనిపిస్తుంది. ఎందుకంటే వయోభారం కావచ్చు, కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. అయినప్పటికి కూడా బీహార్ ప్రజలు కొంత మొగ్గు చూపడానికి కారణం ఏంటి? రేపు పొద్దున నితీష్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండకపోవచ్చు కదా. అది అతన్ని చేస్తారు తప్పదు. పెద్దేమి అతను ఏదో అలా ఇలా మాట్లాడుతున్నాడు. అతను ఎన్ని మీటింగ్స్ చేశాడు, బాగానే ఉన్నాడు మనిషి. మరి హెల్త్ బాగోలేదంటే మ్యారథాన్ పరిగెత్తాలా, 100 yards పరిగెత్తాలా, బాడీ బిల్డింగ్ చేయాలా? అతను ఏం చేయక్కర్లేదు కదా. అతను సూటబుల్ హెల్త్ పర్వాలేదు, ఆ ఇమేజ్ సూటబుల్ అవ్వండి. అపోజిషన్ నేను అనుకుంటున్నా ఇంకా టైట్ ఫైట్ అవును. చాలా కాస్ట్ మీద ఎంఫసిస్ తీసే కొద్ది కాస్ట్ మీద, దాని మీద అది సెట్ బ్యాక్ వచ్చింది మైండ్ లో. తర్వాత వలసల గురించి మాట్లాడారు. మైగ్రెంట్ వర్కర్స్కి ఏమిటంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో చూసి వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేస్తున్నారంటే అది తప్పకుండా అక్కడ ఇది నేను అనుకుంటున్నా ఎక్కువగా ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ స్టేట్స్ హడావుడి, రోడ్లు బాగున్నాయి, చాలా ఇంపాక్ట్ వచ్చింది. రాలేదంటే కష్టం. ఎందుకంటే రోజు కొన్ని మారిని వాళ్ళు ఎక్కువగా ఎన్డీఏకి బీజేపీకి వేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. మైగ్రెంట్ వర్కర్స్ అది తప్పకుండా మిగతా స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు మెజారిటీ మోడీ అండ్ నితీష్ కుమార్కి వేసారు అనుకుంటుందా. తర్వాత ఇవన్నీ చూడాలి. తర్వాత ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు పాపారావు గారు అందరూ, ఇది సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్. బీహార్కి బోర్డర్ స్టేట్ 1000 మైల్ బోర్డర్ ఉన్నది నేపాల్ దాంతో దాదాపు. ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ చూపించింది అంటారా? కొంత ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఆపరేషన్ ఇంపాక్ట్ కొద్దిగా చూపెట్టింది. మీరు డిఫెన్స్ ఫోర్సెస్ ని ఈ విక్టరీస్ ని ఎందుకు అనాలి? మాట్లాడకుండా ఉంటూ వదిలిపోతాది కదా, వదిలిపోతాది కదా. అది అనవసరంగా ఎత్తటం, అదేదో స్మార్ట్ ఎలక్ట్రిక్ మార్క్స్ లాగా ఇది ఇది కొంచెం బెనిఫిట్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే మైండ్ లో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, వీళ్ళు సీరియస్ కాదు అని. ఇవన్నీ ఫ్యూచర్ లెసన్స్ ఫర్ ఇండియా అలయన్స్. మరి ఏం చూసుకుంటారు? కానీ ఇదే కరెక్ట్, ఇదే రిజల్ట్ ఇలా వస్తే మాత్రం రాహుల్ గాంధీ లీడర్షిప్ మీద క్వశ్చనింగ్ వస్తారు. అఖిలేష్ యాదవ్ లాస్ట్ పాయింట్ ఎందుకు ఇవ్వలేదు? ఓవైసీ కంటే ముస్లిం లీడర్ మళ్ళీ తయారు చేస్తే మన బలం ఏం మిగులుతుంది? అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ ఓట్ బ్యాంక్ వాడుతూ పోతుంది కదా. అందుకనే ఇవ్వలేదు, చేయలేదు. రైట్. పాపారావు గారు, అంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు, ఓట్ చోరీ, ఈ ఇష్యూస్ అంటే
ప్రధానంగా చాలా అంశాలు వచ్చినప్పటికీ ఓటు చోరీతో ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ అనేది క్రియేట్ అయింది, అందరిలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అలాగే ఈసీ వ్యవహార శైలిపైన కూడా చాలామంది పెద్ద వీర్చారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రావటం ఇలాంటిది కూడా కొంత ఇంపాక్ట్ చూపించిందని పుల్లారావు గారు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ నేనేం చెప్పలేను, కానీ ఓట్ చోరీ అనేది ఏంటంటే జనరల్గా అది ఉపన్యాసాలకి బాగుంటుంది తప్పితే గ్రౌండ్ లెవెల్లో జనాలకు వాళ్ళ ఓటు పోతే వాళ్ళు ఫీల్ అవుతారు తప్పితే వాళ్ళ ఓటు ఉంటే కనుక వాళ్ళకి అంతగా ఫీలింగ్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళ ఓటింగ్ పెరగడం వెనక కూడా ఒక కారణం ఇందాక ఎవరో చెప్తుంది ఏంటంటే అసలు నా ఓటు ఉందా లేదో చూసుకుందాం పోయి ఒకసారి చూసుకుందాం అన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళ కొత్తగా అసలు నా ఓటు పోయిందా, ఓటు చోరీ అంటున్నారనే దాని మీద కూడా. కాబట్టి అది కొంచెం జనరల్. కానీ ఇక్కడ అసలు ఇష్యూస్ ఏంటి ఎలక్షన్లో మనం మాట్లాడుతుంది, మైగ్రెంట్స్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. ప్రతి 100 మందిలో 25 మంది ఎఫెక్టెడ్, 25 ఫ్యామిలీలు ఎఫెక్టెడ్ మైగ్రేషన్తో. బీహార్లో చాలా ఎక్కువ మైగ్రేషన్ ఇబ్బందులు ఉన్నాయి. రెండోది మీకు అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ఇష్యూ, అలాగే ఇతరత్ర చాలా అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా ఇంటికో ఉద్యోగం అన్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మొదటి నుంచి ఫోకస్ అసలు ఎకనామిక్ ఇష్యూస్ మీద లేదు. బీజేపీతో ఆయన పోరాడుతున్న ప్రతిసారి లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ తేజస్వి యాదవ్ ప్రధానమైన హామీ అంటే కాంగ్రెస్ కూడా చూస్తారు కదా. బీజేపీ ప్రత్యామ్నాయం అయినప్పుడు రాహుల్ గాంధీని చూడకుండా తేజస్విని చూడరు లోకల్ గా. కానీ మీకేమిటంటే రాహుల్ గాంధీకి ఒక ఎకనామిక్ ఐడియాలజీ లేకపోవడం, పాలసీ లేకపోవడం అనేది అతని మేజర్ ఇష్యూ. దాని మీద ఎందుకు చెప్పడం లేదు అతను అనేది ఈ మధ్య కాలంలో ఒక లెఫ్ట్ పార్టీ కూడా ఎవరు అడిగారు, అసలు నీ ఆర్థిక విధానాలు ఏంటనే ప్రశ్న కూడా ఆయన దగ్గరికి ఆయన ముందు అడిగారు. ఆయన జవాబు చెప్పింది లేదు, ఏం లేదు. కానీ ఆయనకి ఆర్థిక విధానం అనేది సరైనది లేకపోవడం కూడా బీజేపీ కంటే ఏరా అయితే పళ్ళు కొట్టుకోవడానికి లెక్క తెచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు, పరిస్థితి పరిష్కారాలు నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు బీజేపీ విధానాలని నువ్వు అపోజ్ చేయకుండా దేని మీద వ్యతిరేకత ఉంది బీజేపీ పట్ల? లాస్ట్ ఎలక్షన్ లో 240 సీట్లకు ఎందుకు వచ్చింది లోక్సభలో? పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఈ మేజర్ ఇష్యూస్ ఆ రోజు మన పేపర్ లో విధానాలకు ప్రత్యామ్నాయ దానిపైన కూడా చర్చ జరుగుతుంది. తెలకపల్లి గారు మీతో మాట్లాడతాను. జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాదాపు 10,000కు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉందంటున్నారు. పోల్ మేనేజ్మెంట్తో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ సక్సెస్ అనేది 10 టీవీ సర్వేలో కూడా కాంగ్రెస్కే ఆధిక్యం కనిపిస్తోంది. తెలకపల్లి రావు గారు, ఇంకా మా సర్వేలో కూడా కొంత కాంగ్రెస్కే లీడ్ కనిపిస్తున్న వాతావరణం అయితే మనకి అర్థమవుతోంది. ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు నిజంగా కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే? రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు తెలంగాణలో? ఎందుకంటే వచ్చాడు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటున్నారు, ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ఊపు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, రెండవది బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు ఏదో వస్తారనే వాళ్ళకి కూడా వస్తుంది. బీఆర్ఎస్ కోలుకోవడం అనే ప్రక్రియ కొంచెం దెబ్బతింటుంది, ఖచ్చితంగా డిమోరలైజ్ అవుతుంది బీఆర్ఎస్. ఎందుకు ఇప్పుడు అభ్యర్థులకి మద్దతుదారులు లేకుండా పోయారు? కేటీఆర్ కొన్ని సందర్భాల్లో శృతి మించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో ఒక విధంగా పార్టీని బూస్ట్ చేయాలని ఆయన. అదే సమయంలో స్వంతంగా ప్రథమ కుటుంబంలోనే వచ్చిన సమస్య, విధానాల పరంగా ఏం మార్పులు వచ్చాయి, దేని మీద మాట్లాడారు ఏం లేదు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్కు ఊపు రావడం ఒకటైతే బీఆర్ఎస్కి తప్పకుండా ఒక డిమోరలైజింగ్ ఫ్యాక్టర్. కొంత నిరుత్సాహం ఉండదని ఎవరైనా అంటారు, కానీ తప్పకుండా బీఆర్ఎస్ కొంచెం ఆత్మవిమర్శ ఒక విధానం. ఇందాక ఆయన అన్నట్టు కాంగ్రెస్ లాగా వాళ్ళు కూడా వాళ్ళ విధానం ఏంటి, వేర్ దే స్టాండ్. అందుకని టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అవ్వడం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చే ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రెండోది రాజకీయ విశ్వసనీయత, వ్యక్తిగత నాయకత్వ విశ్వసనీయత, రాజకీయ విశ్వసనీయత గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ముస్లింలు మైనారిటీ ఓటర్లను మనం అంటున్నాం కాబట్టి ఆ ప్రభావం కూడా రాష్ట్రం అంతా వాళ్ళకు చూద్దాం మనకి ఏ పార్టీలు దీని మీద ఎలా తీసుకుంటాయనేది, ఎలా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటాయనేది. అలాగే 10 టీవీ సర్వేలో కూడా కొంత కాంగ్రెస్కి ఆధిక్యం లభిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నాయి. అలాగే 10 టీవీ సర్వేలో కూడా కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చిందంటున్నారు కదా, అంటే ఏ అంచనాలతో కాంగ్రెస్కు ఆధిక్యం లభించే అవకాశాలు మెరుగయ్యాయి? సతీష్, అన్ని సర్వేలతో పాటు 10 టీవీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మన ప్రతినిధులు 7 డివిజన్లలో కూడా ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటు వేసి వచ్చిన వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరించారు. ఆ రకంగా సేకరించిన సమాచారం ప్రకారం మన ప్రతినిధులు సేకరించిన సమాచారంలో 10 టీవీ సర్వేలో క్షేత్రస్థాయి సర్వేగా చెప్పాలి. ఎందుకంటే ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి వచ్చిన తర్వాత మన ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడి ఆ రకంగా నమోదు చేసుకున్న సంఖ్యను బట్టి మన సర్వేలో కాంగ్రెస్కి 46 నుంచి 48%
ఓటింగ్ నమోదైనట్లు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 40 నుంచి 42%, దాదాపు ఒక 4-5% తేడా రెండు పార్టీల మధ్య కనిపిస్తుంది. బీజేపీకి 8 నుంచి 10% వరకు వచ్చే అవకాశం మన సర్వేలో తేలింది. కొంచెం అటు ఇటుగా ఇదే రకమైన అంచనాలు అన్ని సర్వే సంస్థలు కూడా వేసాయి. మనం అప్పటి నుంచి ఇస్తున్నాం. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్కి 46, బీఆర్ఎస్కి 43 ఇచ్చింది, బీజేపీకి 6. హెచ్ఎంఆర్ కూడా కాంగ్రెస్కి 48.3, బీఆర్ఎస్ 43.2, బీజేపీ 5 నుంచి 8%. త్రిశూల్ కన్సల్టెన్సీ కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 44, బీజేపీ 6%. జనం సాక్షి కాంగ్రెస్ 45 నుంచి 48, బీఆర్ఎస్ 41 నుంచి 44, బీజేపీ 7 నుంచి 10. థర్డ్ విజన్ నాగన్న కాంగ్రెస్ 47.8, బీఆర్ఎస్ 41.4, బీజేపీ 8.7. స్మార్ట్ పోల్ కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1, బీజేపీ 7.6. ఇలా సర్వే సంస్థలన్నీ కూడా ఇచ్చాయి. ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 48.4. 6 గంటల వరకు వచ్చింది. ఇది 6 గంటల వరకు వచ్చే సమాచారం. ఆ తర్వాత కూడా కొన్ని క్యూ లైన్లో నిల్చున్నారు. అదంతా కలిపినా 50% కూడా రీచ్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు. కళ్యాణ్ 2014లోనే 56% నమోదైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 47-48% నమోదైంది. అంటే ఈసారి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ పదే విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు మళ్ళీ జూబ్లీహిల్స్ అదే స్థాయి ఓటింగ్కి పరిమితం అవుతోంది? సతీష్, ఇలా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మనం కూడా చెక్ చేసాం. ఎందుకంటే ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. ఉప ఎన్నికలో పోలింగ్ శాతం చాలా ఎక్కువగా నమోదు అవుతుంటుంది జనరల్గా. అయినప్పటికీ 50% దాటకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఓటర్లు ఎవరైతే 100% ఓటర్లలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు ఆ ఓటర్లను గుర్తించే ప్రయత్నం చేశారు. అందులో ఓటర్లని 60-70% కూడా గుర్తించలేకపోయారు. అంటే 30% మంది ఓటర్లు అసలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే లేరు. అంటే 100% ఓటర్లు కాదు ఇప్పుడు ఓటేసింది, కేవలం 60-70% ఓటర్లు ఓటేస్తేనే ఈ రకంగా వచ్చింది అని మనకు తేలింది. ఎందుకు ఇలా జరిగిందని మనం కొంత అబ్జర్వ్ చేస్తే మన ప్రతినిధుల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు 60 నుంచి 70% మంది ఓటర్లనే కలవగలిగారు. మిగిలిన పార్టీలు కూడా అదే రకంగా 60-70% ఓటర్లు లేవు. అంటే 30% మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేరు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, లేకుంటే గతంలో ఎప్పుడో నమోదు చేసుకున్న ఓట్లు అలానే కంటిన్యూ అవుతుండొచ్చు అని చెప్తున్నారు. లేదంటే ఇంకా కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే మనకు కనిపించేది. అయినప్పటికీ మన 10 టీవీ అటు పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది అని అబ్జర్వ్ చేసింది. దాంతోపాటు ఓటు వేసిన వాళ్ళు ఎవరికి వేశారని చెక్ చేస్తే మాత్రం మన కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే 46 నుంచి 48% అంటే దాదాపు బీఆర్ఎస్కి దీనికి మధ్య 5%, అరౌండ్ 5% గ్యాప్ ఉంది. ఖచ్చితంగా 10,000 పైనే మెజార్టీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మినిమం 10,000, మ్యాక్సిమం 20,000 మధ్య మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సతీష్, ఇప్పుడు నిరాసక్తత కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేరు. ఇందాక మనం చర్చిస్తున్నట్టుగా వీళ్ళ మీద ఎవరి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే కదా. ఇప్పుడు రవి గారు మీరు అన్నది కరెక్ట్. నిరాసక్తత కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరాసక్తతకు అవకాశం లేకుండా ఆసక్తి పెంచే రకంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ఓటర్లను మ్యాక్సిమం తమ వంతు ప్రయత్నం చేసి ఆసక్తి పెంచారు. అయినప్పటికీ కూడా 50% కూడా దాటే అవకాశం కనిపించట్లేదు. రవి గారు, మీకు ఆసక్తి పెంచడానికి ఏ కార్యక్రమాలు చేశారనేది మీకు ఆల్రెడీ రవి గారికి తెలుసు, బాగా తెలుసు. అది వేరే, అదే అదే అది తీసుకున్నారు. అంటే అందులో ఏం లోటు ఉండదు. ఈ విషయంలో అన్ని ఒకే దాని మొక్కలే. 3 ప్రధాన పార్టీలు చేయాల్సిందంతా చేశారు, కానీ ఎంత పర్సంటేజ్ రావటం అనేది ఇందాక మా ఇన్పుట్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక 30% ఓటర్లు ఇక్కడ లేరు అన్నది ఒక అంశం. అయితే ఏం మీరు మళ్ళీ సర్ను బలపరుస్తారు దాని ప్రకారం. ఇప్పుడు సర్కు అదే కదా. ఈసారి ఆసక్తి ఎక్కువే ఉంది. ఆసక్తి ఎందుకు ఎక్కువ ఉందంటే నేను లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చూశాను, చర్చలు జరిగినాయి. నేనుండే ఏరియాలో కూడా చాలా మంది చర్చలు చేసుకున్నారు. కానీ ఈసారి వాళ్ళ పొద్దుటి నుంచి ఆ టెంపో కనపడుతుంది. ఓటింగ్ చేయించడం తర్వాత పొద్దుటి నుంచి మామూలుగా పొద్దునే కనపడితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు పెద్దది ఉండే 400 ఫ్లాట్లు ఉంటాయి నేనున్న చోట. ముద్ర మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయిందా, ఇట్లాంటి చర్చలు ఉండేవి, మాటలు ఉండేవి. వాళ్ళ ఓటేసారా లేదా అనేది ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. ఓటేసారా లేదా అనేది, అంటే ఎవరికి వేస్తాం అది వేరే విషయం, కానీ ఓటేసారా లేదనే ప్రశ్న ఎక్కువ మంది బ్రేక్ఫాస్ట్ చేశారా అడగట్లా. అందుకని చాలా మార్పు ఉంది. ఈసారి ఓటు మీద దృష్టి చాలా ఎక్కువ ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ టీడీపీ పాత్ర నేను చూసిన ఈ ఏరియాలో, మీరు జూబ్లీ హిల్స్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ రియల్లీ ప్రాపర్ ఫర్
ఇది మన టీఆర్ఎస్ కంటెస్ట్కి ప్రాపర్ ప్లేస్ కాదు. ఒకటి ఏంటంటే టీడీపీ వాళ్ళు నేనున్న ఏరియాలో పక్కగా నాకు తెలిసిన చాలామంది ఉన్నారు టీడీపీ అక్కడ. వాళ్ళంతా చాలా మిలిటెంట్గా ఈరోజు వాళ్ళ ఆ లిస్టు పెట్టుకుని ఓటర్ లిస్టు మీరు ఓటేశారని అక్కడ చుట్టూ అందరిని అడగడం అదే వాళ్ళు అది కూడా వాళ్ళు కాంగ్రెస్ నేను మా 10 టీవీ ఇంటర్వ్యూకి లాస్ట్ వీక్ వచ్చిన మంత్రి సత్యకుమార్కి నేను ప్రశ్న అదే అడిగా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్డీఏనా ఏడీఏనా అంటే ఎందుకు అలాగ అడిగారని. అంటే అదే అంటున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ అలయన్సా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రశ్న నేను అడిగాను. ఎందుకంటే ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పూర్తి స్థాయి ఇన్వాల్వ్ అయినట్టుగా ఒక వాతావరణం క్రియేట్ అవ్వలేదు. ఎందుకు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉంది కాబట్టి ఐడెంటిఫైయింగ్ యాజ్ టీడీపీగా బయట వాళ్ళు అందరికీ తెలుసు టీడీపీ అనేది కొంతమందికి, కానీ ఓవరాల్గా వాళ్ళు ఈసారి వాళ్ళు కాంగ్రెస్తో ఐడెంటిఫై ఉన్నారు. ఇంకా కాంగ్రెస్తోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అది క్లియర్గా వాళ్ళు నాకు తెలుసు కదా, పర్సనల్గా తెలిసిన చాలా మంది ఉన్నారు కాబట్టి దే ఆర్ ట్రయింగ్ టు మేనేజ్ ద పోల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అదే రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలనేది ఒకటి. సమాజ వర్గాలతో రేవంత్ రెడ్డి భేటీ హామీ ఇలాంటివన్నీ ఇచ్చారు. సతీష్ బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో 16 జంట నగరాల్లోనే వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ పూర్వ వైభవం రావడం అన్నది ఎవరు తెలుగుదేశం కూడా ఏమి జీర్ణించుకొని ఆహ్వానించే పరిణామం అయితే ఏమి అవ్వదు. ఎవరు దానికి బీజేపీ కూడా సిద్ధపడకపోవచ్చు పైకి ఏం చెప్పినా కానీ. వాళ్ళే ఇంకా అనైక్యత అది కూడా ఉంటే అది కూడా ఇక్కడ కుటుంబం నుంచి పార్టీ వరకు అన్ని చోట్ల ఇది వచ్చిన తర్వాత అది ఎలా కుదురుతుంది? యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంశం కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపించిందని అనుకోవాలా? ఎందుకంటే చివరి నిమిషంలో మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు, మొదటి భార్య పిల్లలు చేసిన వ్యాఖ్యలు కొంత ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? అంటే అనుకూలమైన అంశం అని మీరు ఒకరిని నిలబెట్టారు, అక్కడే సమస్య వచ్చింది. అది తప్పకుండా కన్ఫ్యూజన్ ఒక విధమైన ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది కదా, చేయకుండా ఎందుకు ఉంటుంది? ఆలోచన పార్లు ఎవరైనా ఎందుకో తల్లి వచ్చి చెప్తున్నారు, పిల్లలు వచ్చి చెప్తున్నారు, ఏం జరుగుతుంది ఇట్లాంటిది వస్తుంది కదా, దాని మీద ఇంకా నెగిటివ్గా చెప్తున్న కొద్దీ నిజంగా చెప్పాలంటే నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆ పిల్లల్ని పరిచయం చేసింది కూడా మీరు చూడండి, ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూ వచ్చింది అది. సో అందువల్ల సెంటిమెంటల్ అస్త్రం ఏం కలిసి రాలేదు, కొంచెం నెగిటివ్ కూడా అయినట్టుగా ఉంది ఖచ్చితంగా. అయితే ఇంకా తుది ఫలితానికి మనం చూసాక రైట్ అంటే సెంటిమెంట్ అస్త్రం కలిసి రాలేదు అనేది ఒకటి ఫ్యాక్టర్ అయినా, రెండోది ఇదేం పనిచేయదు. ఆమె అసలు భార్య విషయం కొందరు బీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు కొంత క్యాండిడేట్ వీక్ గా ఉన్నారు మాగంటి సునీత ఒప్పుకున్నారు. అందుకే కేటీఆర్ కానీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు, లీడర్స్ అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అంటే మాగంటి గోపీనాథ్ ఓటు కాదు, మాగంటి సునీత స్ట్రెంత్ అంటే ఏమైనా వస్తే సెంటిమెంటే కదా సార్. ఇంకా ఆమె వల్ల అదనంగా ఆమెకి ఏమి రాజకీయ నేపథ్యం ఉందా? ఏదైనా ఉత్తేగిస్తే దుబ్బాక గానీ నారాయణ ఖేడ్ గానీ మరో బై ఎలక్షన్ గానీ కుటుంబం సభ్యులు ఎవరు విజయం సాధించలేదు. అంటే ఇక్కడ నేను ఒకటే దీనిలో చెప్పేది, క్యాంపెయిన్ బ్రహ్మాండంగా చేసింది. టీఆర్ఎస్ చేసినట్టు ఎవరు క్యాంపెయిన్ చేయాలి? బీఆర్ఎస్ చేసిన క్యాంపెయిన్ అసలు హై వోల్టేజ్ క్యాంపెయిన్ జరిగింది, చాలా ఎమోషనల్గా ఉంది ఇది. కానీ ఏంటంటే అక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో దాన్ని మెటీరియలైజ్ చేసుకోవడానికి ఆ పార్టీ బేసిక్ వీక్నెస్ దానికి నిర్మాణం లేదు. ఆ పార్టీ బేసిక్ వీక్నెస్ దానికి సరైన నిర్మాణం లేదు. మీకు బీజేపీ చూడండి, బీజేపీ చాలా వీక్నెస్లు ఉంటాయి కానీ దానికి ఓటర్ పేజీకి ఒక పేజీలో 25 మంది 50 మంది పేర్లు ఉంటే ఓటర్ల పేర్లు ఉంటే పన్నా ప్రముఖ ఆ పేజీకి ఒక ఆయన పెడతారు, పేజీకి ఆ ఓట్లన్నీ అతని బాధ్యత. టీము అతను ఓటింగ్ లిస్టులు ఉంటాయి కదా, మన లిస్టు పేజీలు ఉంటాయి కదా, బుక్ లాగా ఉంటుంది కదా, దానిలో ఈ పేజీకి ఒకళ్ళు బాధ్యతలు పెడతారు. ఈ రకమైన నిర్మాణాన్ని టీఆర్ఎస్ తీసుకున్నంతసేపు గెలిస్తే రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో జనరల్ గా కొంచెం వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది వేరు. కానీ ఏంటంటే ఈ నిర్మాణం అది విమర్శ అది కదా, నిర్మాణం చేయనీరు అక్కడక్కడే వాళ్ళే చేస్తారు. ఎందుకంటే నిర్మాణం చేసుకోవడంసేపు అది పార్టీకి బలహీనతే. ఇప్పుడు బయటపడుతుంది, అది ఇప్పుడు బయటపడుతుంది. కరెక్టే. అంటే నేను ఒక విషయంలో ఏం డిఫర్ అవుతున్నాను అంటే మరి పోల్ మేనేజ్మెంట్ తెలియకుండానే 2 ఎలక్షన్స్ గెలిచి ఉండరు కదా, అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ పనిచేసే క్యాండిడేట్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించవచ్చు. లేదు, ఆ సంక్షేమ పథకాల తాలూకు బలం పబ్లిక్ లో జనరల్ మాస్ ఇది ఉంది కాబట్టి వస్తున్నాయి, ఓట్లు బాగా బలంగా వస్తున్నాయి. కానీ దాన్ని ఇంకా మెటీరియలైజ్ చేసుకుంటే 1.8 కొందరు నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి పాలనకి ఇది రెఫరెండం అని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తెర ముందు సతీష్ ఒక్క మాట అయితే నిజం అండి, ఏం చేసినా వ్యక్తిగతమైన దాడులు విమర్శలతో జరిగింది తప్ప ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రచారం జరిగిందని చెప్పడం కూడా చాలా కష్టం. రైట్. మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బీహార్ ఎగ్జిట్ పల్స్ పై పార్టీల అంచనా ఎలా ఉంది? దాదాపు తిరిగి ఎన్డీఏ కూటమి నిలబెట్టుకునే అవకాశాలే ఉన్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎడ్జిస్తున్నాయి.
మహాగఠబంధన్ అంటే ఒక 2 సంస్థలు మాత్రం మహాగఠబంధన్ కొంత పోటీ ఇచ్చే వాతావరణం ఉందని చెప్పే కానీ మిగతావన్నీ కూడా మెజార్టీ ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నాయి. అక్కడ పార్టీలు ఏమంటున్నాయి, బీజేపీ కానీ కాంగ్రెస్ స్పందన ఎలా ఉంది? సతీష్, ఏదైతే 242 స్థానాలకు గాను బీహార్లో జరిగిన ఈ యొక్క ఎన్నికలకు 122 స్థానాలు వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటికే సర్వేలంతా కూడా ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందనేది కూడా సర్వేలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇటు ఆర్జేడీకి సంబంధించి అదేవిధంగా మహాగఠబంధన్కి సంబంధించిన విషయానికి వస్తే కనుక దాదాపు 100 మార్కులు కూడా దాటే పరిస్థితి లేదు అనేది కూడా సర్వేలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ సర్వేలంతా కూడా ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. 1-2 సర్వేలు మాత్రం ఇటు రెండింటి మధ్యలో ప్రధానమైన పోటీ నెలకొంటుంది. ఇటు తేజస్వి యాదవ్ కూడా తన ప్రభావాన్ని చూపుతారంటూ కూడా ఆయన 2-3 సర్వేలు మాత్రం వెల్లడించడం జరిగింది. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో బీహార్ ఓటర్లు అంటే గతంలో కంటే ఈసారి 2020 కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు అవ్వడము అది ఎవరికి కలిసి వస్తుంది అన్న దానిపైన కూడా కొంత ఇప్పటివరకు అయితే ఉత్కంఠ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఎన్డీఏకి మాత్రం పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది, పూర్తి స్థాయిగా సింగిల్ లార్జ్ పార్టీగానే ఎన్డీఏ అధికారానికి రాబోతుంది అనేది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రభావం చూపించిన దానికి చూసుకుంటే బీజేపీ 21.4%, అదేవిధంగా ఆర్జేడీకి 23.3%, జేడీయూకు 17.6%, జన్ సూరత్ పార్టీకి 9.7%, కాంగ్రెస్ పార్టీకి 8.7%, ఎల్పీకేకి 5%, ఇతరులకు 7.2%గా ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పీపుల్ పల్స్ చెప్తూ వస్తుంది. అయితే ఇటు ఓటర్లకు సంబంధించి కూడా ఏదైతే గత 2 టర్మ్స్ కూడా బీహార్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఇతర అంశాలను కూడా ఈసారి మరొకసారి ప్రభావం చూపబోతుంది. అదేవిధంగా మోదీ ఈ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు వీటన్నిటిని కూడా నమ్మి మరోసారి వాళ్ళకు ఎన్డీఏ కూటమికే ప్రజలు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయనేది కూడా సర్వేలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. బీహార్ ఓటర్లు కూడా ఇదే విషయాన్ని కనుక చేస్తే కనుక 14వ తారీఖు మధ్యాహ్నం లోపే స్పష్టమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సతీష్, రైట్ గోపి. ఎగ్జిట్ పోల్స్ లో 400 పార్ అని జరిగిన తర్వాత ఏమైందో అనేక మంది ఆత్మవిమర్శలు చేసుకున్న ఒక సన్నిహిత్యం మనం మొన్న చూసాం. కాబట్టి మనం తలుపులు అయితే తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. పుల్లారావు గారు ఇందాక చెప్పి లేరు కానీ ఇప్పుడు పుల్లారావు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఉంటాయి బీహార్ విషయంలో. బీహార్ లో గత 2020లో కూడా కొంచెం అటు ఇటు అయింది, ఉండకపోవచ్చు అని తెలకపల్లిరావు గారు అంటున్నారు. నేను అంటున్నా దేశంలో జరిగింది కదా, నేనేం అంటం లేదు, మొన్న తాజా అనుభవమే కదా. ఇంకొకటేమో నితీష్ కుమార్ వల్ల గెలిచిందని అన్ని చెప్పుకుంటూ ఫలితాన్ని మటుకు బీజేపీకి చాలా అనుకూలం అనే నితీష్ కుమార్ వద్దన్నాయని మీరు తెచ్చిపెట్టి ఇది ఏదో ఒక విధంగా బీజేపీకి చాలా ఊపు వస్తుందని చెప్పే ప్రయత్నం అనవసరం. బీహార్ కోణంలో మీరు చూడండి, సర్ను కూడా మీరు లెక్కలోకి తీసుకోండి తప్పకుండా. రైట్ రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ తెలకపల్లిరావు గారు. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నది ఒకటే, జూబ్లీ హిల్స్ అధికార కాంగ్రెస్ పార్టీది, అలాగే బీహార్ అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏది, అంటే తిరిగి అధికార పార్టీలకే మొగ్గు కనిపించింది. అయితే బీహార్లో ఉన్న ఎన్డీఏ తిరిగి దాన్ని నిలబెట్టుకుంటోంది. బట్ ఇక్కడ ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంటోంది. మనం చూసాం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఇక గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మొగ్గు చూపలేదు. కానీ ఈ ఫలితం కాంగ్రెస్ గెలుచుకోబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ కొంత జోరు కనబరిచే అవకాశం అయితే ఉంది. రెండోది, రాబోతున్న గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్స్కి ఒక బజ్ క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మూమెంటం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఇది ఒక విషమ పరీక్ష అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న నేపథ్యంలో నిజంగా రేవంత్ రెడ్డి కొంత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న కొన్ని ప్రతికూలతలు, మంత్రుల మధ్య విభేదాలు, ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో మసకబారిన కాంగ్రెస్ ఇమేజ్ను, ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి ఇది ఒక అస్త్రంగా, అలాగే రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా కూడా వాడుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాజకీయ పరిణామాలు కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాగే అటు బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే క్యాండిడేట్ వీక్ అన్న ఒక చర్చ, అలాగే మొదట్లో ఉవ్వెత్తున లెగిసి కొంత వాతావరణం క్రియేట్ చేసిన బీఆర్ఎస్ ఎందుకు కొంత వెనకబడిందన్న విషయంలో ఆ పార్టీ ఎలాంటి అంచనాలు తీసుకోబోతోంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఒక ఊపుగా భారతీయ జనతా పార్టీ కొంత మూమెంటం తీసుకున్న నేపథ్యంలో ఈసారి ఈ ఎన్నికకు మళ్ళీ
అంత చర్చలో లేకుండా అయిపోవటం అనేది ఎంత ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఆ పార్టీ ప్రభావం పైన ఎంత చర్చ జరుగుతుందన్నది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ బీహార్ ఎన్నికల మొత్తం వాటికి సంబంధించిన ఎగ్జిట్ పల్స్ సంబంధించి 10 TV స్పెషల్ అనాలిసిస్.